నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇది కాలీఫ్లవర్ అండి. ఒక గడ్డలో ఒక పావంత అనమాట. ఇది తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇందులో పురుగులు ఏది లేదు, చాలా నీట్గా ఉన్నాయి. అయితే దీంతో నేను పకోడీ అనేది ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. అయితే ఇందులో మొత్తం అయితే తీసుకోలేదు, ఇందులో సగం మాత్రమే తీసుకున్నాను. అది కూడా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. మనం పకోడీ వేయడానికి వీలుగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకొని దీన్నైతే బాగా వేడి నీళ్ళు కాగబెట్టి అందులో 1 నిమిషం పాటు ఉంచి వంపేసుకొని నీళ్ళు లేకుండా తుడిచిపెట్టేసుకోవాలి. దీన్ని ఇలా పొడవుగా ఉంటేనే మనం పకోడీ వేయడానికి వీలుంటుంది కదా, ఇలాగనమాట. ఇప్పుడు దీనిలోకి అయితే తగినంతగా కారం, పసుపు, ఉప్పు, అలాగే ధనియా, జీరా పౌడరు మొత్తం ఇందులో వేసాను. వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం మొత్తం ఈ పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. మొత్తం శనగపిండి అయితే మెత్తగా వస్తాయి కాబట్టి అందులో బియ్యం పిండి కూడా యాడ్ చేశాను అనమాట. ఈ 2 వేసుకొని వాటర్ అయితే ఎక్కువ బజ్జీల పిండిలాగా కలపకూడదు. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని నీళ్లు కొద్దిగా చిలకరిస్తూ కడుక్కోవాలి. ఎందుకంటే నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని తీస్తున్నాను కాబట్టి అది చూపించడానికి రాదు. మామూలుగా వాటర్ అయితే కొంచెం వేసాను, చిలకరించడం రాదు కాబట్టి ఇలా కొంచెం వేసి ఎక్కువ బజ్జీల పిండిలాగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. అంటే ఈ పిండి మొత్తము ఈ పీసెస్కు పట్టేటట్టు కలుపుకుంటే ఇంకా సరిపోతుంది. చూడండి ఇలా అనమాట. ఇందులో ఇంకా వెనిగర్ వేస్తే కొంచెం బాగుంటుంది, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టేసుకుందాం. ఇందులో అయితే ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసి ఇలా ఇందులో వేసుకుందాం. పీసెస్ అన్నీ వేసిన తర్వాత 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. ఇది సాంబార్కు సైడ్ డిష్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ అలా వేస్తే కూడా బాగుంటుంది. నా దగ్గర అవి ఏమీ లేవు, ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా అయితే వచ్చాయి. తిని చూశాను నేను, అంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, తిని చూశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. క్రిస్పీగా పకోడీ అయితే మామూలుగా బజ్జీల పిండిలాగా చేసి అందులో వేస్తే కనుక మెత్తగా వస్తాయి. అలా కాకుండా ఈ టైప్లో చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటాయి, క్రిస్పీగా. అందులో మనం బాగా మసలి నీళ్ళలో వేసి తీసాం కాబట్టి స్మెల్ అనేది ఏమీ ఉండదు. కాలీఫ్లవరు ఒక్కోసారి స్మెల్ వస్తుంటుంది కదా, అలా అన్నమాట. ఇలా 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇందులోకి పైన కొంచెం నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ మొత్తం అలాగే వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. క్రిస్పీగా లోపల ఈ కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోయి వస్తాయన్నమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా కుదిరింది. దీని సాస్తో కానీ లేదా అలాగే తిన్నా బాగుంటుంది. రైస్లోకి, సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ పకోడీ అనేది. ఇలా మొత్తం ఇలాగే ప్రిపేర్ చేశాను. నేను కొంచెం భాగమే తీసుకున్నా, మొత్తం సగం కూడా కాదు, సగంలో సగం తీసుకున్నాను అనమాట ఒక కాయలో. కానీ పకోడీ మాత్రం బాగానే అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా కూడా వచ్చింది. నచ్చితే మీరు చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.